మనతో పాటు మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, అసెంబ్లీకి వైసీపీ నేతలు రావట్లేదు, ఎలా చూడాలి? అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, దాంతోపాటు ప్రజలు ఏ హక్కు అయితే వారికి ఇచ్చారో దాన్ని వాళ్ళు ఏ రకంగానూ కూడా ఆ హక్కుని నిలబెట్టుకునే విధంగా చేయనటువంటి విధానమే కనబడతా ఉంది మనకి. ప్రజా సమస్యల మీద గళమెత్తవలసినటువంటి శాసనసభ్యులు వారి వారి ప్రాంతాల్లో ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు వారిని, వారి సమస్యల్ని అసెంబ్లీ వేదికగా మాట్లాడతారని, తద్వారా వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఎన్నుకుంటే ఆ బాధ్యత నుంచి దూరంగా పారిపోయి ఇవాళ కేవలం పదవి ఉంటేనే వస్తాం, పదవి ఉంటేనే మేము ఆ రకమైనటువంటి అసెంబ్లీకి రావడం లాంటి కార్యక్రమాలు చేపడతాం అనేటువంటి విషయం చెప్పారంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఇదే విషయంలో ఆ రోజు మనం చూసాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇమ్మంటే ఆ రిక్వైర్డ్ నెంబర్ ఉంటే తప్పకుండా ఇస్తాం, లేదు కాబట్టి ఇవ్వట్లేదు అనేటువంటి మాట చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ ఏ రకంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని అంటాం, అది నాకు మైకి గంట సేపు ఇవ్వాలి, 2 గంటల సేపు ఇవ్వాలని దేనికి? మీకు మీ ప్రజల సమస్యలను మాట్లాడడానికి మీరు ఒక శాసనసభ్యునిగా మీ 11 మంది శాసనసభ్యులు వచ్చి పనిచేయాలి, ఖచ్చితంగా గళం ఎత్తాలి. మీరు ఇక్కడ మీకు జనం లేరు కదా అని చెప్పి మానేసి మరి కౌన్సిల్కి ఎందుకు వస్తున్నారు? కౌన్సిల్లో మీకు కొంచెం జనం ఎక్కువ ఉన్నారు కనుక అక్కడ గొడవ చేయడానికి మాత్రం కౌన్సిల్ని వాడుకుంటున్నారా? మీరు నిజంగా మీ పార్టీ విధానం అసెంబ్లీకి కౌన్సిల్కి వెళ్ళకూడదు అనేది ఉంటే పూర్తిగా అందరూ మానేయండి. అంతేగాని కేవలం అసెంబ్లీ మానేసి కౌన్సిల్లో మాత్రం అటెండ్ అవుతాం, అక్కడ గొడవ చేస్తాం, సభను జరగకుండా చేస్తాం అనేటువంటి ద్వంద్వ విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజలు కూడా మీకు ఓటేసినందుకు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోండి. సార్, అయితే ఇటీవల చూస్తున్నటువంటివి గతంలో వరదలు కావచ్చు, మొన్న డయేరియా కావచ్చు, నిన్న కూడా గుంటూరులో కూడా వచ్చింది. సో ఎట్లా అంటే ఇప్పుడు లోపాల మీద ఎక్కువగా ఎత్తి చూపిస్తున్న పరిస్థితుల్లో ఎలా చూడాలి? ఇప్పుడు జనరల్గా మీకు వర్షాకాలంలో కొంచెం డిసీజ్ ప్రోని టైం, అది ఎక్కువ డిసీజెస్ వస్తాయి, ఏదంటే వాటర్ కంటామినేషన్ వల్ల కానీ ఇతరత్ర కానీ. దాంతోపాటు ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి కంటిన్యూస్గా డిప్రెషన్ కానీ లేకపోతే సైక్లోన్ కానీ ఉంటా ఉంది. దీనివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా. దానివల్ల కొంచెం ఈ జబ్బులు రావడానికి అవకాశం ఉంది కనుక ఆ రకమైనటువంటి ఆ టైంలో వచ్చేటువంటి ప్రత్యేకమైన జబ్బులే తప్పితే దీంట్లో ప్రభుత్వం యొక్క లోపం ఎక్కడా లేదు. దీనికి వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మా లోపం అవుతుంది. వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా అవేర్నెస్ కలగజేయడానికి నీరు కాచి తాగమంటున్నాం. ఇంకా డయేరియా లాంటివి ఉంటే వెంటనే ట్యాబ్లెట్స్ వాడమని ట్యాబ్లెట్స్ సప్లై చేస్తాం. పిహెచ్సీలు అన్నింటికి అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం ఏం చేయాలో అది కూడా చేస్తున్నాం. నాగబాబు గారి మంత్రి పదవి మీద ఏమైనా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందా? అది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేటువంటి విషయం. అది పూర్తిగా ఆయన యొక్క ఆలోచన. ఆయన ఏం చేస్తే దానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం. సార్, సినిమా రంగం ఏపీకి ఎప్పుడు వస్తుంది? యాజ్ ఇట్ ఈస్గా షూటింగ్ల వరకు చూసుకుంటే తెలంగాణ కంటే మన ఆంధ్రాలోనే ఎక్కువ షూటింగ్లు జరుగుతున్నాయి. కాకపోతే మౌలిక సదుపాయాల కల్పన జరగాలనేటువంటిది మనం అడుగుతూ ఉన్నాం. అందులో భాగంగా స్టూడియోల నిర్మాణం కానీ, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు ఇలాంటివి నిర్మించడం కానీ చేస్తే బాగుంటుందనేటువంటిది ఒక ఆలోచన. దాని గురించే త్వరలోనే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని మీద ఒక పాలసీ తీసుకుని ఏ రకంగా తెలుగు సినిమా పరిశ్రమ మరింత విస్తృతపరచడానికి, ఇవాళ ఆదాయం కూడా చూస్తే మీకు తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చేటువంటి ఆదాయం 60% ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్తుంది. అదేవిధంగా షూటింగ్లు కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకంటే ఈ లొకేల్ బ్యూటీ వల్ల. అయితే ఇక ఇతరత్ర మౌలిక సదుపాయాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాం. అది పరిస్థితి. సినిమా రంగం ఖచ్చితంగా ఎక్కువగా 60% సినిమా రంగం ఏపీలోనే ఉంది. ఏపీలోనే ఆదాయం వస్తుంది సినిమా రంగానికి. కాబట్టి సినిమా రంగం ఖచ్చితంగా ఏపీకి వస్తుంది అని చెప్పనైతే మాత్రం టూరిజం మంత్రి చెప్తున్నారు. ఇంకొక పక్కన నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కూడా ఒక నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ తీసుకుంటారని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.